హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మేము ఆన్ ట్రావెల్ అనమాట. ఈ ట్రావెల్ సడన్ డిసిషన్ ఎందుకు వచ్చింది, ఏమొచ్చిందని నేను ముందు చెప్తా. సో ఇప్పుడైతే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి సో గబగబా రెడీ అయ్యి వి టుక్ ఎన్ ఆటో. మా హస్బెండ్ ఏమో డీప్గా తను బస్ ఎక్కడుందని చూస్తూ ఉన్నాడు. సరేలే అని సో బస్ స్టాప్ దగ్గరికి వచ్చి మా లగేజ్ అంతా అన్లోడ్ చేసుకొని అండ్ వీ వేర్ వెయిటింగ్. సో దిగినమ్మటే నేను చెప్పేసిన ఫస్టే నాకు స్ప్రైట్ కావాలి అని. సో స్ప్రైట్ దానికి పోయిండు. ఇక్కడేమో నా బుడ్డోని చూసుకోవాలి, నా లగేజ్ చూసుకోవాలి. లగేజ్ని చూసుకుంటే బుడ్డోడు ఖతం, ఇంకా ఆ సందు కనపరాడు. ఊరికడ చూసే లోపల వాడు వాళ్ళ డాడీ దగ్గరికి పోయిండు. సో అక్కడ స్ప్రైట్ పర్చేస్ చేసుకొని ఇంకా ఇద్దరు ఇటు వచ్చిండనమాట. సో నేనైతే సింపుల్, నేను జర్నీ టైంలో అయితే నేను హెవీ నో గ్రాండ్ డ్రెస్సెస్ వేసుకోను. షార్ట్ టీ షర్టే, బుడ్డోనికి కూడా అదే వేస్తాను నేను. ఈవెన్ మా హస్బెండ్ కూడా, మేము ముగ్గురము షార్ట్ టీ షర్ట్తోనే వీఆర్ కంఫర్టబుల్ అనమాట. సో ఇంకా అట్టా మేము బస్ కోసం వెయిట్ చేస్తుంటే మా హస్బెండ్ ఆకలి అని అన్నాడు సడన్గా. సర్లే అని పోయి రోల్ తీసుకుపో అని చెప్తే తను పోయి ఆర్డర్ ఇచ్చుకొని తీసుకుంటా ఉన్నాడు. సో అక్కడ బిల్లింగ్ చేసి ఆ బిల్ వచ్చేసి వాళ్ళ దగ్గర ఇచ్చిండ్రు. అప్పుడే బస్సు ఎంట్రీ ఇచ్చింది. ఈ ఎంత దరిద్రం అనుకోవాలి చెప్పండి. చూడు, అంతవరకు వెయిట్ చేసినప్పుడు రాలే. సో ఇప్పుడైతే బస్సు వచ్చింది. సో బస్సుని ఒక 5 మినిట్స్ కూడా కాదు, ఒక 3 మినిట్స్ వెయిట్ చేయించినాము. సో ఇంక అక్కడ తీసుకొని గబగబా ఉరుక్కుంటూ వచ్చిండు మా దగ్గరికి. ఇంకా బుడ్డోడు లగేజ్ మా హస్బెండ్ పెట్టుకున్నాడు, నేనేమో వాళ్ళిద్దరిని వీడియో తీస్తూ ఉన్నా. షవర్మా తీసుకొచ్చి నా చేతికి ఇచ్చి ఇంకా వీళ్ళిద్దరు పరుగు నేను వాళ్ళ వెనకలా రన్నింగ్ చేస్తున్నాం అనమాట. మొత్తానికైతే బస్ దగ్గరికి రీచ్ అయిపోయినాము. ఈ బస్సు నేను ఫస్ట్ టైం ఎక్కడము, ఎందుకంటే ఇది ఓలో బస్ అంట. అది ఎందుకు ఓలో నార్మల్ బస్ నాకు అసలు తేడా అర్థం కాలేదు ఇప్పటికి నాకు అర్థం కాలేదు ఏంటిదని. సర్లే ఏదైతే ఊరికి పోతున్నామే కదా అని చెప్పి సర్లే మేము పోతున్నాము, ఇంకా బయలుదేరినాము. ఇంకా అక్కడ లగేజ్ బ్యాక్ సైడ్ డిక్కీలో పెట్టుకొని బొడ్డోడు కూడా అక్కడనే వాటర్ సప్లై ఇస్తారు. సో వాటర్ తీసుకొని అండ్ మేము మా ప్లేస్లో సెటిల్ అయినాము. ఇది మేము ఎందుకు సడన్గా హైదరాబాద్, మేము చెప్పలేదు కదా, బెంగళూరు నుంచి మేము హైదరాబాద్కి పోతున్నాము. ఎందుకు హైదరాబాద్కి పోయినామో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. మొత్తానికైతే బస్సు ఇంకా స్టార్ట్ అయిపోయింది. నేను ఆఫీస్ నుంచి ఇంటికి రీచ్ కావడం 8:30కి రీచ్ అయ్యాం నేను మా హస్బెండ్. బస్సు వచ్చేసి ఒక 10:30 ఆ టైంలో ఉన్నది. 10:30కి బస్సు రావాల్సింది 11:30, 12 ఆ గ్యాప్లో వచ్చింది. నేను ఎగ్జాక్ట్ టైం చూసుకోలేదు, షూట్ చేస్తా. మొత్తానికైతే బస్సులో కూర్చున్నాము. అది నేను వర్కింగ్ అవర్స్లో ఆఫీస్లో 12:30 ఆ టైంలో మా హస్బెండ్కి ఫోన్ చేసి ఓకే నేను కూడా వస్తా అని చెప్పినాడు. అంటే ఈ ప్లాన్ యాక్చువల్లీ ఓన్లీ మా హస్బెండ్ మాత్రమే పోవాల్సింది. మొత్తానికి 3 days లీవ్ ఇచ్చిండు. అప్రూవ్ దొరికింది కాబట్టి ఓకే వీఆర్ గోయింగ్. లేదని అంటే నోరు మూసుకొని బెంగళూరులో ఉండేదాన్ని. ఇంకా తర్వాత మా బుడ్డోని బతిమిలాడుతున్నా, అరే ప్లీజ్ రా, ఒక ఇంట్రోని రా, హాయ్ రా, అది ఏదైనా చెప్పురా అంటే ఆహా, వానికి ఇష్టం వచ్చినప్పుడే చెప్తాడు, వానికి ఇష్టం వచ్చినప్పుడే మేము వీడియో తీయాలి, లేదంటే నువ్వు ఎంత బతిమిలాడినా తీయడు. బతిమిలాడుకోవడం మొత్తానికి ఇంకా అయిపోయింది. మేమేం చేసినాము, ఇంకా స్టార్ట్ అయిపోయింది కదా ఎట్టపోయినాం. సర్లే అని కొంచెంసేపు బయట వ్యూ కానీ ఆ పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, ఇంకా దాని గురించి డిస్కషన్ చేసుకుంటా ఇంకా ఆకలి అవుతున్నది. మా హస్బెండ్ కూడా ఫస్టే ఆకలి మర్చిపోయాను అనమాట. ఆకలి కూడా ఇంకా పేపర్ చూసినాక గుర్తుకొచ్చింది. ఇంకా నేను తీసుకొని ఇస్తే ఇంకా మొత్తానికి ఇద్దరు స్టార్ట్ చేసిండ్రు ఓపెన్ చేయడానికి. దట్ వాజ్ సో గుడ్. మా షవర్మా అది, ఎంతమందికి షవర్మా ఇష్టమో నాకు కమెంట్ చేయండి. కానీ ఫస్ట్ టైము నేను షవర్మా అంత టేస్టీగా తిన్నది. నార్మల్గా ఎగ్ రోల్ అవి ఇవి తింటా, కానీ షవర్మా రేర్ తినేది. సో ఆ టేస్ట్ నచ్చిందనమాట. ఇంకా మేము ఏం చేస్తాము, హ్యాపీగా స్టార్ట్ చేసినాం తిన్నీకి. ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కూర్చొని ఈచ్ అండ్ ఎవ్రీ డే కానీ మేము ఆఫీస్లో ఏం జరుగుతుందో ఇద్దరం షేర్ చేసుకుంటాము. అట్లా ఇద్దరం షేర్ చేసుకుంటూ తింటూ ఉన్నాము. మా బుడ్డోనికి కూడా షవర్మా ఇష్టమైంది, తను కూడా తిన్నాడు. ఇంకా మేము షవర్మా మొత్తం క్లియర్ చేసుకొని తర్వాత నేను ఇంటి నుంచే డిన్నర్ తీసుకొచ్చిన. డిన్నర్ మాది పెరుగన్నం డిన్నర్ ఈరోజు. సో అది కూడా లగేజ్లో పెట్టకుండా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా, అది ఈజీ యాక్సెస్ ఉంటుందని. సో ఇంకా మేము అక్కడ పెరుగన్నం తిన్నాము. తీసి పక్కన పెట్టే లోపలనే మా హస్బెండ్ ఫోన్ ఇచ్చిందనమాట, నోటిఫికేషన్ చూపిస్తుండు. అది ఓలో బస్సులో ఫుడ్ ఈజ్ నాట్ అలౌడ్. కానీ మనం వింటామా, ఏది తగ్గినా తగ్గకుండా ఫుడ్ దగ్గర మాత్రం తగ్గము. సో ఏమనుకుంటే ఎవరు వచ్చి ఏం చేస్తారో చూద్దాంలే అని ఇంకా మేము స్టార్ట్ చేసినాం తిన్నీకి. మా హస్బెండ్ అప్పటికి చెప్తూనే ఉన్నాడు భయంగా, లేదు తినకూడదు అని. ఏం కదలే తిన అంటే ఇంకా మేము స్టార్ట్ చేసినాము.
సో మా షవర్మ కాన్వర్సేషన్లోనే చెప్పిండు తను. నేను చెప్పిన ఫస్ట్ తిను, తర్వాత నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందామంటే ఇంకా అది క్లియర్ చేసుకుని ఇక్కడికి వచ్చినాం తిన్నికి. మొత్తానికైతే తిన్నాము. ఆ బస్సు మొత్తం షవర్మ స్మెల్లే. ఇంకా తర్వాత అది ఎట్టపోయిందో ఆ స్మెల్ అర్థమే కాలేదు. అది కూడా ఏసీ బస్సు కదా, సో ఎగ్జాస్టర్ ఉందో లేదో నాకు తెలియదు ఆ బస్సుకి. మొత్తానికి మాట్లాడుకుంటా అది కూడా తినేసినాము. మొత్తం క్లియర్ చేసుకొని ఇంకా కూర్చున్నాము కొంచెం రిలాక్స్ అని. సో ఇంకా కూర్చొని ఇంకా అట్లే పడుకున్నాము. మార్నింగ్ లేసినాము, నాకన్నా ముందే మా హస్బెండ్ లేచిండు. ఇంకా లేచి నేను మా బుడ్డోడు ఇద్దరం విండో దగ్గర అక్కడ స్టేర్ చేస్తున్నాం అనమాట. సిటీలోకి ఎంట్రీ అయినాం, హైదరాబాద్ సిటీలోకి. అంత పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్దవి అనమాట. ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో అసలు. సో ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ బస్సు సిటీలోకి రాదంట. ఈ బస్సు నుంచి ఇంకొక ట్రావెల్లో నార్మల్ చిన్న బస్సు ఉంటుంది. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆపి ఆ బస్సు నుంచి ఇంకొక చిన్న ట్రావెల్ బస్కి షిఫ్ట్ అయినాము. సో అది ఈ బస్సే, స్వామి అయ్యప్పన్ ట్రావెల్. ఈ బస్సు సిటీలోకి ఎంట్రీ కాదు. సో ఆ బస్సులోకి షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి ఎక్కి మేము బయలుదేరినాం అనమాట. మొత్తానికైతే అక్కడ సీట్స్ కూడా చాలా కన్వీనియంట్గా ఉన్నాయి లోపల. ఇంకా మొత్తానికి లోపల వచ్చి కూర్చున్నాము. ఇంకా ఆయన తీసుకొని పోయినమాట. అసలు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. నేను సీరియస్గా ఫస్ట్ ఎప్పుడో ఒకసారి వచ్చిన, ఇది సెకండ్ టైం రావడం నేను. మొత్తానికైతే ఇంకా బస్సు మేము దిగే స్టాప్ వచ్చింది, నిలబడుకున్నాము, వెయిట్ చేస్తూ ఉన్నాము. అది బ్రేక్ కొడితే ఎప్పుడు పోయి ముందు పడతామో తెలియదు, ముందు పడతాము. మొత్తానికి దిగి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. వీళ్ళిద్దరు ఇంత బాగుంటారు, సడన్గా కొట్టుకుంటారు. ఒకళ్ళు ఇట్టు పోతున్నాను, వాళ్ళని చూసుకునేనా, మా హస్బెండ్ని చూసుకునేనా, వీడిని చూసుకునేనా, ఇద్దరు ఒక సపరేట్ డీవియేషన్ లెక్క అయిపోతారు, మళ్ళీ ఒకటి అవుతారు. సో ఇక్కడ పికప్ చేసుకునేకి వచ్చిండ్రు. అది బండి మీద పోయినాం, ఆటోలో పోలేదు. వాళ్ళు బండి తీసుకొచ్చింది, మేము ఇక్కడ. ఇది కూడా సో మేము మిస్ అయినాం అనుకున్నాము. ఇంకా మొత్తానికైతే ఇక్కడ బ్లాక్ షర్ట్ మా హస్బెండ్ వాళ్ళ తమ్ముంది షర్ట్ చూసి గుర్తుపట్టి ఇంకా వాళ్ళు వెనక్కి పోయినాము. ఎప్పుడైతే ఈ రోడ్ టర్న్ తీసుకున్నామో ఇంకా అక్కడ నుంచి మా హస్బెండ్కి అర్థమైందంట ఎట్ట పోవాలని. ఇంకా సర్లే అని మేము ముందు బయలుదేరినాము. అండ్ అర్లీ మార్నింగ్ అంటే అరౌండ్ మార్నింగ్ వైబ్ కానివ్వండి, దట్ వాజ్ సో ఫ్రెష్ అంటే సో ఫ్రెష్. ఇంకా అక్కడి నుంచి మేము ముందు అంటే మొత్తానికి ముందు తీసుకుపోయిండు. ఇంకా ఇంటి దగ్గరికి వచ్చేసినాము. ఇది హౌస్ ఓపెనింగ్ అనమాట. సో ఇక్కడ పోయే లోపలనే అంత కుకింగ్ అంతా అయినది. మేము రెడీ అయ్యి చర్చిలో కూర్చున్నాము. ఇంకా ఈవినింగ్ హౌస్ ఓపెనింగ్కి గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి ఇది కూడా మేము డ్రెస్సింగ్ టేబుల్ మా తరపు నుంచి గిఫ్ట్ ఇచ్చినాము. సో ఈ హౌస్ ఓపెనింగ్ ఎవరిదో కాదు, అత్త వాళ్ళ సిస్టర్ది హౌస్ ఓపెనింగ్. అందుకు కంపల్సరీ రావాలి అంటే వి వెర్ హియర్. మొత్తానికి ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే తీసుకున్నాము. తినే మా అత్త బలూన్స్ పట్టుకున్నది, ఆపోజిట్లో ఉండేది మా అత్త వాళ్ళ మదర్. సో అది ప్యాకింగ్ చేస్తా అని చెప్పిండ్రు. వీళ్ళు ఆల్రెడీ బయటికి తీసుకొచ్చిండ్రు. అన్న ఏందన్న ప్యాకింగ్ చేయలేదంటే, ఎక్కడమ్మా వాళ్ళు ప్యాకింగ్ చేసే ముందే బయటికి తీసుకుపోయి పెట్టిందంటే వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ దాన్ని క్లీన్గా ర్యాప్ చేసిండ్రు. మా తరపు నుంచి ఏమో డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చినాము. సో అక్కడ నేను శారీ కట్టుకున్నా, శారీ మొత్తం ఇప్పేసిన, మా బుడ్డోడు మొత్తం గలీజ్ చేసినాడు. ఇంకా ఇక్కడ వాళ్ళు సర్వీస్ ఛార్జ్ కూడా తీసుకుంటారంట. సో మాకు వద్దులే, ఈ నుంచి 1 minute కూడా కాదు ఇంటికి పోనీకి, పక్క రోడ్లోనే షాప్ ఉన్నది. సో మా హస్బెండ్ని మళ్ళీ హస్బెండ్ వాళ్ళ తమ్ముడిని ఇద్దరిని పిలిస్తే వాళ్ళు తీసుకుపోయి డ్రాప్లు చేసిండ్రు. తర్వాత ఇంకా నైట్ డిన్నర్, మధ్యాహ్నం ఏం పెట్టిండ్రో నైట్ డిన్నర్ అదే, ప్రతి ఒక్క ఫ్యామిలీలో అదే ఉంటుంది. తినేసి ఇంకా బుడ్డోనికేమో నాకు బొమ్మలు కొని అని ఆపోజిట్లోనే ఉంది షాప్ కూడా, పోయి బొమ్మలు కొనిచ్చుకున్నాడు. దాంతో ఆడుకోవచ్చు కూడా. ఈయన బ్యాటింగ్ బౌలింగ్ చేసుకొని క్రికెట్ ఆడాలంట. ఇంక అందుకు ఉరికిండయ్యా ఇంకా బౌలింగ్ చేయని కానించి. చేతిలో బాల్ లేదు, ఏం లేదు, జస్ట్ ఇమాజినేషన్తో ఆయన బాల్ వేయడము, ఇక్కడ బ్యాటింగ్ పట్టుకున్న అతను బ్యాట్ 6 కొట్టడము, అట వాళ్ళు చేసుకున్నారు. తర్వాత ఇంకా నెక్స్ట్ బాల్కి మా బుడ్డోడేమో సేమ్ ఈ క్రికెట్లో ఒరిజినల్గా ఆడతారు చూడు, అట్లాంటి రియాక్షన్ ఇచ్చి ఆడిండు. తర్వాత వాడు ఆడినాక ఇంకా నేను కూడా బ్యాటింగ్ చేయాలని, ఏ ఆపోజిట్లో వాళ్ళు ఏం చేస్తే ఈయన కూడా అదే చేయాలి. ఇంకా మొత్తానికైతే వీడు బ్యాటింగ్ ఆడిండు. ఇంకొకటి, నేను మధ్యాహ్నం వ్లాగింగ్ ఎక్కువ చేయలేకపోయినా, ఎందుకంటే మా బుడ్డోడు చాలా సతాయిస్తున్నాడు.
అందుకే కొన్ని వ్లాగ్స్ మిస్ అయినాయి అన్నమాట, కొన్ని వీడియోస్. ఇంకా మేము బుడ్డోన్ని పండేసి ఇంకా నాకు కోల్డ్గా ఏమైనా తాగాలనిపిస్తే షాప్ దగ్గరికి వచ్చినాము. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ మా హస్బెండ్ తీసుకున్నాను, నేను ఫ్రూట్ మిక్స్ తీసుకున్నా. సో ఆ ఫ్రూట్ మిక్స్ డిఫరెంట్గా వస్తుంది అనుకుంటే ఇతను డిఫరెంట్గా ఇచ్చిండు ఇక్కడ. సర్లే ఇంక ఏదో ఒకటని పార్సల్ తీసుకుపోయినా ఇంటికి, సగం అక్కడే తిని. ఇట్లాంటి ఫ్రూట్స్ హ్యాంగింగ్ మెయిన్ తెలంగాణ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చూడొచ్చు. మళ్ళీ నేను ఎక్కడ చూడలే ఇట్లాంటి డిజైన్ హ్యాంగింగ్స్, అక్కడే చూసేది ఎక్కువ నేను. ఇది మొత్తానికి హౌస్ ఓపెనింగ్ అనమాట. నేను రెడీ అయిన వ్లాగ్ కూడా నేను తీయలేదు తెలుసా, అసలు ఎంత చా